Hi, hello, welcome to our channel. Here is our review on movie అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. సో సినిమా ఎలా ఉందో మీకు ముందుగానే హింట్ ఇచ్చేసాను కాబట్టి సినిమా గురించి ఇన్ డెప్త్‌గా తెలుసుకుందాం. సో ముందుగా కథ ఏంటంటే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్‌లో ఓ మెంబరు మల్లి అంటే మన సుహాసు. చిరతపూడిలో తన కుటుంబంతో కలిసి నివసిస్తూ ఉంటాడు. అక్క పద్మ ఆ ఊరి స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తూ ఉంటుంది. ఊరి మోతుబరి వెంకటబాబు అంటే నితిన్ ప్రసన్న వల్లే పద్మకి ఉద్యోగం వచ్చిందని, వాళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందని ఓ పుకారు మొదలవుతుంది. ఇంతలో వెంకటబాబు చెల్లెలు లక్ష్మి అంటే శివాని, మల్లి ప్రేమలో పడతారు. వెంకటబాబు తమ్ముడికి, మల్లికి మధ్య ఊళ్ళో గొడవ. ఆ తర్వాత స్కూల్ విషయంలో పద్మకి, వెంకటబాబుకి మధ్య గొడవ మొదలవుతుంది. అవి చిలికి చిలికి గాలివానలా మారతాయి. ఇంతలో మల్లి, లక్ష్మిల మధ్య ప్రేమ సంగతి కూడా బయటపడుతుంది. ఎలాగైనా ఆ కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవాలని ఓ రోజు వెంకటబాబు రాత్రి వేళలో పద్మని స్కూల్‌కి పిలిపించి అవమానిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మల్లి, లక్ష్మిల ప్రేమ కథ ఎలాంటి టర్న్ తీసుకుందనే విషయాల్ని స్క్రీన్‌పై చూడాల్సిందే. ఇక సినిమా ఎలా ఉందంటే, సమాజంలోని అంతరాలు, పరువు, ప్రేమ నేపథ్యంలో సాగే సినిమాలు తమిళంలో ఎక్కువ వస్తూ ఉంటాయి. ఈ మధ్య తెలుగులో కూడా రూట్స్‌లోకి వెళ్లి అలాంటి కథల్ని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు తెలుగు వాళ్ళు. అందులో సక్సెస్ గూడా అవుతున్నారు. సో ఇది గూడా అలాంటి ఇంకొక ప్రయత్నమే. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి మధ్య ప్రేమే ఈ కథకి ముఖ్యమైతే ఇదొక రెగ్యులర్ సినిమాలా ఉండేది. కానీ దర్శకుడు తెలివిగా ప్రేమ కథని మించి ఆత్మాభిమానం అనే అంశాన్ని బలంగా చెప్పే ప్రయత్నం చేశాడు. అదే ఈ సినిమాకి స్పెషల్‌గా నిలిచింది. మళ్ళీ లక్ష్మిల ప్రేమ కథతో మొదలయ్యే కథ ప్రారంభమైన కొద్దిసేపటికే ఆ ఊరు చిరతపల్లికి ప్రేక్షకుల్ని తీసుకువెళ్ళి అందులో ఓ పాత్రలా మారుస్తుంది. న్యాచురల్ సీన్స్, క్యారెక్టర్స్ అండ్ డైలాగ్స్ కూడా అన్నీ కూడా అంతగా ప్రభావం చూపిస్తాయి మన మీద. ప్రేమ కథలో కొత్తదనమేమీ లేదు. కానీ 2007 నాటి వాతావరణం, అప్పుడప్పుడే సెల్ ఫోన్లు వస్తున్న ఆ కాలం నాటి ప్రేమలేఖల నేపథ్యంతో సినిమా సరదాగా సాగుతుంది. మరోవైపు కులాల మధ్య అంతరాల్ని, ఆర్థిక అసమానతల్ని సహజంగా ఆవిష్కరిస్తూ కథతో కనెక్ట్ చేశాడు దర్శకుడు. ఇక ఇంటర్వెల్ ముందు నుంచి కూడా కథ మరో ట్విస్ట్ తీసుకుంటుంది. అప్పటిదాకా లవ్ స్టోరీనే మెయిన్ అనుకున్న ఆ తర్వాత నుంచి ఆత్మాభిమానం అంశం మెయిన్‌గా మారుతుంది. ఇక సెకండ్ హాఫ్ మళ్ళీ అతని కుటుంబం చేసే పోరాటం చుట్టూనే సాగుతుంది. కథ ఊహకు తగ్గట్టే సాగుతున్న బలమైన సీన్స్ మరియు డ్రామాతో ఆ ఇంపాక్ట్ గట్టిగా ఇచ్చాడు దర్శకుడు. పోలీస్ స్టేషన్‌లో సాగే సీన్స్ ప్రేమ ప్రాణాల మీదకు తేకూడదు అంటూ మళ్ళీ లక్ష్మి తీసుకునే నిర్ణయం, ఆ నేపథ్యంలో పండే ఎమోషన్స్ కూడా చిత్రానికి మెయిన్ హైలైటు. ఇక క్లైమాక్స్ కూడా బాగుంది. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు నాటకీయంగా, మరీ ఎక్కువ సినిమాటిక్ లిబర్టీ తీసుకొని తీసినట్లు అనిపించినా, సినిమా మాత్రం ప్రేక్షకులపై బలమైన ఇంపాక్టే చూపిస్తుంది. ఇక ఆర్టిస్టుల పెర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే, పాత్రలే తప్ప నటులు కనిపించరనే విషయాన్ని రుజువు చేస్తుంది ఈ చిత్రం. నటులు ఆయా పాత్రల్లో అలా ఒదిగిపోయారనమాట. మల్లి పాత్రకి సుహాస్ బెస్ట్ చాయిస్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో అబ్బాస్ కటింగ్‌తో కనిపిస్తూ నవ్వించిన అతడు, సెకండ్ హాఫ్‌లో గుండుతో కనిపిస్తూ ఎంతో నేచురల్‌గా నటించాడు. ఎమోషనల్ సీన్స్‌లో అతడి నటన మనసుల్ని హత్తుకుంటుంది. శివాని నాగారం లక్ష్మి పాత్రకి పూర్తిగా న్యాయం చేసింది. ఇక శరణ్య ప్రదీప్ ఈ సినిమాకి మరో హీరో. ఆమె పాత్రని డిజైన్ చేసిన తీరు, అందులో ఆమె నటించిన విధానం సినిమాకే హైలైట్. అన్నదమ్ములుగా నటించిన నితిన్, వినయ్ మహాదేవ్, హీరోకి స్నేహితుడిగా కనిపించే జగదీష్ బండారి పాత్రలు కూడా మనల్ని ఆకట్టుకుంటాయి. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికొస్తే, టెక్నికల్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మంచి పనితీరుని కనబరిచాయి. శేఖర్ చంద్ర పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోరు, వాజిద్ బేగు తన కెమెరాతో చిరుతపులిని ఆవిష్కరించిన తీరు సినిమాకి మెయిన్ అసెట్. ఎడిటింగు, గ్రిప్పింగ్, రైటింగు సినిమా గమనాన్నే మార్చేశాయి. దర్శకుడు దుష్యంత్ కమర్షియల్ ఎలిమెంట్స్ కోసమని కథ నుంచి పక్కకు వెళ్లకుండా జెన్యూన్‌గా కథని చెప్పే ప్రయత్నం చేయడం సినిమాకి కలిసొచ్చింది. ఆడదాని వెంట పడడం కాదు, వెనక ఉండడం మగతనం. ఓ ప్రాణం భూమి మీదకి రావడానికి కూడా 10 నెలలు పడుతుంది. అలాంటిది నిన్న ఉన్న మనిషిని ఈ రోజు లేకుండా చేశావంటూ సాగే డైలాగ్స్ మనసుల్ని తాకుతాయి. ఇవే కాదు చాలా విషయాల్ని హార్డ్ హిట్టింగ్‌గా చెప్పడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. మేకింగ్ పరంగా కూడా ఎంతో మెచ్యూరిటీ కనిపిస్తుంది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పర్వాలేదు. ఇక పాజిటివ్స్ విషయానికొస్తే స్టోరీ, బ్యాక్‌డ్రాపు, ఎమోషన్స్, సుహాసు అండ్ శరణ్యల యాక్టింగ్. ఇక నెగెటివ్స్ విషయానికొచ్చేసరికి లవ్ ట్రాక్ బిట్వీన్ హీరో అండ్ హీరోయిన్ అక్కడక్కడ కొన్ని 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 లాగ్ సీన్స్.